నేను మీ పద్మజ పామిరెడ్డి. డబ్బుతో విజయం సాధించడానికి నాలెడ్జ్, ఐక్యూ లేదా మ్యాథమెటికల్ స్కిల్స్ కంటే కూడా మన బిహేవియర్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. డబ్బు అనే పదం వినగానే ప్రతి ఒక్కరికి యూనిక్ థాట్స్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి. మనం ఎలా ఆలోచిస్తాం, ఎలా అనుభూతి చెందుతాం, ఎలా ప్రవర్తిస్తాం అనేది మన ఫైనాన్షియల్ రిజల్ట్స్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. మనందరికీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎంతో ముఖ్యం. దాంతోపాటు డబ్బు చుట్టూ తిరిగే మన ఎమోషన్స్, బిహేవియర్ని మేనేజ్ చేయటం అంతకన్నా ముఖ్యం. డబ్బు పట్ల సరైన వైఖరిని కలిగి ఉండటం అనేది ఆర్థిక విజయం వైపుగా ఉన్న అవకాశాలను గణనీయంగా పెంచుతుంది. గుర్తుంచుకోండి, డబ్బు మీ జీవితంలో ఒక సాధనంగా ఉండాలి, అంతేకాని అడ్డంకి మాత్రం కాకూడదు. మీరు డబ్బు పట్ల పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే మీరు మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మీ కంట్రోల్లో ఉంచుకోవడంతో పాటు మీ కలలను సాధించడానికి అవసరమైన రీసోర్సెస్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. డబ్బు ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలి అంటే బెస్ట్ చాయిస్ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్. ఈ బుక్ ముఖ్యంగా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అంటే ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ అసెట్స్లో పెట్టుబడి పెట్టడం యొక్క ప్రాముఖ్యతపై దృష్టి పెడుతుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ ఆర్థిక భవిష్యత్తును నియంత్రించడం, సంపదను సృష్టించడం ప్రారంభించవచ్చు అని ఈ పుస్తక రచయిత కియోసాకి వాదించాడు. ఈ పుస్తకం చాలా మందికి ఆర్థిక భావనలను అర్థం చేసుకోవడానికి, వారి ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచడానికి స్ఫూర్తినిచ్చింది. ఈ బుక్ గురించి మరింత తెలుసుకోవాలి అంటే కస్తూరి విజయం వారి ఫుల్ ఆడియో బుక్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మరోవైపు మనీ సైకాలజీ అంటే ఏమిటి, వయసు అయ్యేలోపు డబ్బు గురించి ఏం తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అంటే దానికి సైకాలజీ ఆఫ్ మనీ ఒక బెస్ట్ బుక్. ది సైకాలజీ ఆఫ్ మనీ బుక్ మనీ మేనేజ్మెంట్కి సంబంధించిన సైకలాజికల్ అండ్ బిహేవియర్ యాక్సెప్ట్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మన ఎమోషన్స్, డెసిషన్ మేకింగ్ ప్రాసెసెస్ మన ఫైనాన్షియల్ డెసిషన్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం డబ్బుతో ఎలా ప్రవర్తిస్తాము అనే దానిపై మనకు ఎక్కువ అవగాహన కల్పించడం ద్వారా మనం మంచి ఆర్థిక ఎంపికలు చేసుకోవడానికి, మన ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మనకున్న అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మార్గన్ హౌసెల్ మనకు గిఫ్ట్గా ఇచ్చిన సైకాలజీ ఆఫ్ మనీ బుక్లోని కీ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి తిరిగేసేద్దాం పదండి. కీ పాయింట్ నెంబర్ 1, పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ పర్సనల్. అవును, పర్సనల్ ఫైనాన్స్ అనేది పూర్తిగా వ్యక్తిగతం. మీకు ఏది సరైనదో అది మరొకరికి సరైనది కాకపోవచ్చు. మీ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ మీ పరిస్థితులకు, లక్ష్యాలకు అలాగే మీ వాల్యూస్కి అనుగుణంగా ఉండాలి. మీరేం సాధించాలనుకుంటున్నారు? రిటైర్మెంట్ కోసం సేవ్ చేసుకోవటం, ఇంటిని కొనటం లేదా వరల్డ్ ట్రిప్ వంటివి మీ లక్ష్యాలు కావచ్చు. అవి ఏమైనా ముందుగా మీ ఆర్థిక లక్ష్యాలు ఏమిటి అన్నది స్పెసిఫై చేసుకోండి. ఎందుకంటే మీరు ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసుకోవటం వలన మీరు ట్రాక్లో ఉండటానికి, మీ కలలను సాధించడానికి కష్టపడి పనిచేయడానికి సహాయపడుతుంది. కీ పాయింట్ నెంబర్ 2, కాంపౌండింగ్. కాంపౌండింగ్ ఫైనాన్స్ రంగంలో ఒక కీ కాన్సెప్ట్. ఇది వడ్డీతో ముడిపడి ఉంటుంది. కాలక్రమేణా డబ్బు ఎలా పెరుగుతుందో వివరిస్తుంది. సాధారణ వడ్డీకి భిన్నంగా మీ ఇనీషియల్ ప్రిన్సిపల్ అండ్ అప్పటికే ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్, ఈ రెండింటిపై వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీ పెట్టుబడిని వేగంగా పెరిగేటట్టుగా సహాయపడుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మీరు డబ్బును పెట్టుబడి పెట్టినప్పుడు మీరు ఆ మొత్తంపై వడ్డీని సంపాదిస్తారు. కాలక్రమేణా ఆ వడ్డీ కూడా వడ్డీని సంపాదించడం ప్రారంభిస్తుంది. ఇది మీ పెట్టుబడిని మరింత వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. దీనిని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఉదాహరణకు మీరు ఒక 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి సంవత్సరానికి 5% వడ్డీ రేటు పొందాలని అనుకుందాం. ఒక సంవత్సరం తర్వాత మీకు 10,500 ఉంటుంది. 10,000 మొదటి సంవత్సరానికి వడ్డీ 500 కలిపి. ఇక రెండో సంవత్సరం మీరు మొదటి సంవత్సరం సంపాదించిన 500పై కూడా వడ్డీ పొందుతారు. కాబట్టి రెండో సంవత్సరం చివరిలో మీకు 11,025 రూపాయలు ఉంటుంది. అంటే 10,500 ప్లస్ 525కి వడ్డీ. ఈ ప్రక్రియ ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. మీ పెట్టుబడి పెరుగుతుంది. సంపద నిర్మాణానికి సమ్మేళనం ఒక శక్తివంతమైన సాధనం. మీరు చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేసి క్రమం తప్పకుండా డబ్బును జమ చేస్తూ ఉంటే మీరు భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక లక్ష్యాలనైనా ఈజీగా సాధించగలుగుతారు. కీ పాయింట్ నెంబర్ 3, బిహేవియర్ ఓవర్ నాలెడ్జ్. ఫైనాన్షియల్ సక్సెస్కి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అయితే నాలెడ్జ్తో పాటు డిసిప్లిన్, పేషెన్స్
అండ్ కన్సిస్టెంట్గా మంచి నిర్ణయాలు తీసుకోవటం వంటి బిహేవియరల్ ఫ్యాక్టర్స్ కూడా తోడైతేనే మీకు ఫైనాన్షియల్ సక్సెస్ సాధ్యమవుతుంది. క్రమశిక్షణ లేకుండా ఆర్థిక లక్ష్యాలను సాధించడం చాలా కష్టం. ఇక డబ్బు విషయానికి వస్తే చిన్న చిన్న అలవాట్లే చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఆర్థిక విజయం రాత్రికి రాత్రే సాధ్యం కాదు. దీనికి సమయం, కృషి, పక్కా ప్లాన్ తప్పనిసరి. మీ లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి ఉండి ఓపికగా వెయిట్ చేయాల్సిందే. మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ డబ్బుతో తెలివైన నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. పెట్టుబడి పెట్టడానికి ముందు తప్పకుండా రీసెర్చ్ చేయాలి. మీరు ఏ కంపెనీలో లేదా ఆస్తిలో పెట్టుబడి పెడుతున్నారో దానికి సంబంధించిన అన్ని ఫ్యాక్టర్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆన్లైన్లో చెక్ చేయటం, ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడటం లేదా పెట్టుబడికి రిలేటెడ్గా ఉన్న బుక్స్ని చదవటం ద్వారా మీరు మీ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. ఊహాగానాలు చాలా ప్రమాదకరమైనవి. వాటి భ్రమలో పడి డబ్బును త్వరగా సంపాదించడానికి సులభమైన మార్గాల కోసం చూస్తున్నట్లు అయితే మీరు నష్టపోయే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. మీరు రీసెర్చ్ చేసినా కూడా పెట్టే పెట్టుబడుల మీద మీకు క్లారిటీ లేకపోతే మరి అలాంటి పెట్టుబడులను పెట్టకుండా ఉండటం మీకు శ్రేయస్కరం. దీర్ఘకాలికంగా ఆలోచించి పెట్టుబడులను వైవిధ్యభరితంగా ఉండేటట్టుగా చూసుకోవటంపై మీ విజయం డిపెండ్ అయి ఉంటుంది. మీ అన్ని గుడ్లను ఒక పుట్టలో పెట్టకండి. మీరు వివిధ రకాల ఆస్తుల్లో పెట్టుబడి పెడితే ఒక పెట్టుబడి విలువ పడిపోయినా ఇంకో పెట్టుబడిలో లాభం పొందే అవకాశం మీ చేతిలో ఉంటుంది. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా డిసిప్లిన్, పేషెన్స్ అండ్ కన్సిస్టెంట్గా మంచి నిర్ణయాలు తీసుకోవటం వంటి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. క్రమశిక్షణ మీకు మీ లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది. సహనం మీకు వాటిని సాధించడానికి సమయం ఇస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోవటం మీరు వాటిని సాధించడానికి ఉత్తమ మార్గాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. కీ పాయింట్ నెంబర్ 4, వెల్త్ వర్సెస్ రిచ్. చాలా మంది డబ్బు సంపాదించి ఆ సంపాదించిన డబ్బుని ఖర్చు చేయడంపై దృష్టి పెడతారు. కానీ నిజమైన సంపద అంటే మీరు ఆదా చేసే, పెట్టుబడి పెట్టే డబ్బు. ఆదా చేయటం సంపదను పెంచుకోవటానికి మొదటి అడుగు. మీ ఆదాయంలో కొంత భాగాన్ని క్రమం తప్పకుండా పక్కన పెట్టడం నేర్చుకోండి. అది ఎంత చిన్న మొత్తమైనా సరే ఏం పర్లేదు. ఓవర్ టైం ఆ చిన్న మొత్తాలే కదా పెద్ద మొత్తంగా పెరుగుతాయి. మీ డబ్బును పెంచుకోవటానికి మరొక ముఖ్యమైన మార్గం పెట్టుబడి పెట్టడం. డబ్బును స్టాక్లు, బాండులు లేదా రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా సమయం గడిచే కొద్దీ దాని మీద ఇంట్రెస్ట్ని, ఇన్కమ్ని ఎర్న్ చేయవచ్చు. ధనవంతులుగా ఉండటం అంటే ఏమిటి? మీకు హై ఇన్కమ్ సోర్సెస్ ఉంటే మీరు ధనవంతులైపోతారా? ఒక్కసారి ఆలోచించండి. ధనవంతులుగా ఉండటం అంటే అధిక ఆదాయం సంపాదించడం కాదు. మీరు ఫైనాన్షియల్గా స్టెబిలిటీగా ఉండి సస్టైనబుల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అవసరమైన రీసోర్సెస్ని కలిగి ఉండటం. దీని అర్థం మీ అవసరాలను తీర్చడానికి మీకు తగినంత డబ్బు ఉండటమే కాకుండా మీ లక్ష్యాలను చేరుకోవటానికి, మీ కలలను సాకారం చేసుకోవడానికి కూడా డబ్బు కలిగి ఉండటం. కీ పాయింట్ నెంబర్ 5, ద రోల్ ఆఫ్ లక్ అండ్ రిస్క్. లక్ అండ్ రిస్క్ ఈ రెండు మన ఫైనాన్షియల్ రిజల్ట్స్ పై సిగ్నిఫికెంట్ రోల్ని ప్లే చేస్తాయి. లక్ అనేది మన కంట్రోల్లో లేని అంశాల కారణంగా వచ్చే అనుకూల లేదా ప్రతికూల సంఘటనలను సూచిస్తుంది. ఇది అవకాశం, అదృష్టం లేదా యాదృచ్ఛికత ఫలితంగా సంభవించవచ్చు. ఆర్థిక విషయాల్లో అదృష్టం ఊహించని వారసత్వం, అనుకూల పెట్టుబడి, రాబడి లేదా అనూహ్యమైన వృత్తిపరమైన అవకాశం వంటి రూపాల్లో రావచ్చు. మన ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి అంటే రిస్క్లు తీసుకోవటం చాలా ముఖ్యం. కానీ గుర్తించుకోండి, అదే టైంలో ఆ రిస్క్లను అండర్స్టాండ్ చేసుకోవటం, మేనేజ్ చేయగలిగి ఉండటం కూడా చాలా చాలా ముఖ్యం. మీ దగ్గర ఎటువంటి ప్లానింగు లేకుండా చాలా ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడితే జాగ్రత్త, మీ డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. అలాగే ఏదో కోల్పోతాము అని భయపడుతూ కూర్చుని ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండటం అది కూడా కరెక్ట్ కాదు. అలా చేస్తే మీకు హెల్ప్ చేసే ఆపర్చునిటీస్ని మీరు గుర్తించలేరు. ఇక్కడ కీ పాయింట్ ఏమిటంటే బ్యాలెన్సింగ్గా ఉండటం. అయితే మీరు ఎంత రిస్క్ని అయితే భరించగలుగుతారో అంత రిస్క్ మాత్రమే తీసుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. కీ పాయింట్ నెంబర్ 6, టైం అండ్ పేషెన్స్. గొప్ప సంపదను సృష్టించడంలో టైం అనేది ఒక అత్యంత శక్తివంతమైన సాధనం. కాంపౌండ్ ఇంట్రెస్ట్తో మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అదనపు రిటర్న్స్ని ఎర్న్ చేయడానికి తోడ్పడటంతో మీ సంపద కాలక్రమేణా గణనీయంగా పెరుగుతుందని ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే దీనికి మనం కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి. నెంబర్ 1, కన్సిస్టెన్సీ. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది లాంగ్ టర్మ్లో గణనీయమైన సంపదను సృష్టించగలదు. నెంబర్ 2, కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీరు ఎంత ఎక్కువ టైంని ఇన్వెస్ట్ చేయగలుగుతారో దాని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది.
నెంబర్ 3, అవాయిడింగ్ మేజర్ మిస్టేక్స్. ఎటువంటి రీసెర్చ్ లేకుండా హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ చేయటం, ఒక రకమైన ఆస్తిలో మాత్రమే పెట్టుబడి పెడితే మార్కెట్ పరిస్థితుల్లో వచ్చే హెచ్చుతగ్గులకు గురవటం, భయం లేదా అత్యాశ వంటి ఎమోషన్స్తో ఇన్వెస్ట్మెంట్ చేయటం వంటివి అవాయిడ్ చేయటం ద్వారా టైం పవర్ని బేస్ చేసుకుని బెటర్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవచ్చు. వాటితో పాటు మీరు ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా సెట్ చేసుకోవడంతో పాటు మీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ని ప్రాపర్గా డిజైన్ చేయండి. దానికి సంబంధించి అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోండి. వీడియో చివరికి వచ్చేసాం. చివరగా ఈ బుక్ నుండి మనం ఫాలో అవ్వాల్సిన ప్రాక్టికల్ లెసన్స్ని చూసి ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. 3 ప్రాక్టికల్ లెసన్స్ ఫ్రమ్ ద సైకాలజీ ఆఫ్ మనీ. నెంబర్ 1, డిఫైన్ వాట్ ఈజ్ ఎనఫ్. తగినంత లేదా సరిపడినంత అనేది మీ సంతృప్తి మరియు ఆనందాన్ని బాగా ప్రభావితం చేసి మీ పర్సనల్ అండ్ సిగ్నిఫికెంట్ ప్రాసెస్. ఈ ప్రాసెస్కి టైం అండ్ ఎఫర్ట్ కావాలి. డబ్బు, సమయం, అనుభవాలు, భద్రత, సంబంధాలు, వీటిలో మీకు ఏది ముఖ్యమో ఆలోచించండి. అది మీ ఆర్థిక లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి, మీ డబ్బును వాటికి అనుగుణంగా ఖర్చు చేయడానికి మీకు సహాయపడుతుంది. మీ విలువలు మరియు అవసరాలను బట్టి రియలిస్టిక్ గోల్స్ని క్రియేట్ చేసుకోండి. ఈ గోల్స్ నిర్దిష్టంగా కొలవదగినవా, అలాగే మీకు అవసరమైన వాటితో కనెక్ట్ అయి ఉండే విధంగా చూసుకోండి. మరో విషయం, మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవటం అనే అలవాటు మీకు ఉంటే ఇప్పుడే దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. గుర్తుంచుకోండి, సరిపడినంత అనేది ఎవరికి వారికి భిన్నంగా ఉంటుంది. మీకు తగినంత అంటే ఏమిటో నిర్ణయించుకోవటం మీ వ్యక్తిగత ప్రయాణం. నెంబర్ 2, సేవ్ టు బిల్డ్ వెల్త్. సేవింగ్స్ అనేది మీ సంపద నిర్మాణానికి కీ రోల్ ప్లే చేస్తుంది. మీ ఆదాయం, ఖర్చులు మధ్య తేడా మీ నికర విలువను పెంచుతుంది. కాలక్రమేణా మీరు ఎక్కువ ఆదా చేసి తక్కువ ఖర్చు చేస్తే మీరు మరింత సంపదను బిల్డ్ చేసుకోగలుగుతారు. మీ అనుకోని ఖర్చులు, ఉద్యోగ నష్టం లేదా రిటైర్మెంట్ కోసం సిద్ధంగా ఉండటానికి, ఇల్లు కొనటం, పిల్లల చదువుల కోసం లేదా ప్రపంచాన్ని చుట్టి రావటం వంటి మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవటానికి మీరు చేసే సేవింగ్స్ మీకు సహాయపడతాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీకు ఫైనాన్షియల్ సెక్యూర్ ఉంటే మీరు మనశ్శాంతితో పాటు మీ జీవితంలోని ఇతర విషయాలపై దృష్టి పెట్టవచ్చు. నెంబర్ 3, ఎంబ్రేస్ హ్యూమిలిటీ. వినయం ఒక శక్తివంతమైన లక్షణం. ఇది మన జీవితాలను అనేక విధాలుగా మెరుగుపరచగలదు. ఖరీదైన వస్తువులు చూపించి మన విలువను పెంచుకోవడానికి ప్రయత్నించే బదులుగా మన చుట్టూ ఉన్న వారితో హెల్తీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయటం, మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవటంపై దృష్టి పెట్టడం అనేది మనకు నిజమైన సాటిస్ఫాక్షన్ని అందిస్తుంది. వినయంతో ఉన్నవారు ఇతరులతో మరింత సహజంగా, నిజాయితీగా కనెక్ట్ అవుతారు. ఇతరులు చెప్పేది వినడానికి, వారిని అర్థం చేసుకోవటానికి సమయం కేటాయిస్తారు. వినయంగా ఉండటం అంటే అది ఒక వీక్నెస్ అనుకుంటే పొరపాటే. ఇది మన లిమిట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని అంగీకరించగలిగే ఎబిలిటీని మనకిస్తుంది. మనమందరం పరిపూర్ణులం కాదని, మనం నేర్చుకోవాల్సిన, పెరగాల్సిన విషయాలు ఎల్లప్పుడూ ఉంటాయని గుర్తుంచుకోండి. జీవితం ఎప్పుడూ మన అంచనాలకు అనుగుణంగా ఉండదు. అనుకోని సంఘటనలు ఎప్పుడైనా సంభవించవచ్చు. అవి మన ఆర్థిక భద్రతను, మన మానసిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. అయితే ఈ సవాలును ఎదుర్కోవటానికి, మన జీవితం సజావుగా ముందుకు సాగడానికి, అన్సర్టనిటీస్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ది సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకం మనకు త్వరగా ధనవంతులు కావడానికి సంబంధించిన విషయాలను ఎక్కడా చెప్పదు. దానికి బదులుగా ఇది మన డబ్బుతో మనకు ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి, మన వ్యక్తిగత విలువలు, లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే ఒక అద్భుతమైన సాధనం. ఈ పుస్తకం ఎవరైతే వారి ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరచడానికి మార్గాలను వెతుకుతున్నారో, డబ్బు గురించి వారి ఆలోచనలను మరింత బాగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారో, అలాగే మరింత స్పృహతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారో వారికి తప్పకుండా హెల్ప్ చేస్తుంది. ఈ వారం మా ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మీకు ఏవైనా సలహాలు లేదా సూచనలు ఉంటే దయచేసి వాటిని కామెంట్లో మాకు తెలియజేయండి. వాటిని పరిగణలోకి తీసుకోవడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ప్రయత్నానికి సపోర్ట్ ఇవ్వండి. వచ్చే వారం మరొక బుక్ సమరీతో మిమ్మల్ని కలుస్తాం.